నీ జీవితంలో ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చగల సమర్థుడైన. ద వన్ హూ గేవ్ యూ ద మేనిఫెస్టో ఈజ్ నాట్ ద మ్యాన్. నీకు ఒక మేనిఫెస్టో ఇచ్చాడైనా, వాగ్దానం చేశాడైనా, ప్రమాణం చేశాడైనా, ఇదో నీ జీవితంలో నేను ఇది చెయ్యబోతున్నాను అని ఆ వాగ్దానం చేసిన నా ప్రభు ఎంత మాత్రం కూడా ఆయన నరుడు కాదు. చతుర్పైకి స్తోత్రం చెబుదామా. ఆయన సత్య దేవుడు. ఆయన హల్లెలూయా. మర్చిపోయే దేవుడు కాదు ప్రభు. నందు ప్రియమైన బిడ్డ, రెఫరెన్స్ చూపించడానికి అనేకమైన ఉన్నాయి, కానీ నేను ఎంత మాత్రం వాటన్నిటిని చూపించదలుచుకోలేదు. ప్రభు నందు ప్రియమైన బిడ్డలారా, నేను రెండవ మాటలోనికి నేను త్వరగా వెళ్ళాలని ఆశపడుతూ వస్తున్నాను. పిల్లరా, ఆ మాటను బట్టి మనం ఆలోచించినట్లయితే ఆయన వాగ్దానము లేదా వాగ్దానము నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చిన వాడు మాత్రమే కాదు, కానీ నా ప్రభువుని గురించి లేకపోతే ఆ యొక్క పట్టణం గురించి రాయబడిన ఆ మాట మరొకసారి మనం చూసినట్లయితే, బెత్లెహేము ఎఫ్రతా చదువుతారు ఎవరైనా ఒకసారి. యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. చంద్రపైకి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. మొదట మనం జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఎవరో కాదు, వాగ్దాన పూర్ణుడు. ఆయన ఈస్ ద గాడ్ ఆఫ్ ప్రామిసెస్, ఈస్ ద గాడ్ ఆఫ్ ప్రొఫెసీస్. ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానమును వాగ్దాన నెరవేర్పుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 700 సంవత్సరాల తరువాత అయినా సరే ఆ వాగ్దానపు నెరవేర్పు ఖచ్చితంగా ఆయన ద్వారా జరిగింది. హల్లెలూయా. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుని ప్రేమించారు. హి ఈస్ ద లార్డ్ ఫర్ ద ఇన్సిగ్నిఫికెంట్ టు మేక్ దెమ్ సిగ్నిఫికెంట్. నా ప్రభు ఎట్లాంటి వాడు, ఎందుకొరకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? గుర్తింపు లేనటువంటి వానికి గుర్తింపునివ్వడానికి, ఏ మాత్రము జనుల చేత లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఓ ప్రత్యేకమైన గుర్తింపునివ్వడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చంద్రబాబు స్తోత్రం చెప్దామా. ఆయన జన్మించిన బెత్లెహేమును గురించి రాయబడిన మాట తెలుసా? అరే ఎందుకురా ఆ ఊరికి వెళ్ళడం అనుకునేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ప్రేమ బిడ్డారు, ఇదిగో నిన్న మొన్నటి వరకు తొర్లువాడ అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు తొర్లువాడ అంటే అందరికీ తెలిసిపోతుంది. ఎందుకురా బాబు అంటే ఆ ఊరికి ఏమొస్తుందంట, గూగుల్ డేటా సెంటర్ వస్తుందంట. మొన్నటి వరకు తొర్లువాడ ఎక్కడ ఉంది, తొర్లువాడ ఎక్కడ ఉంది, తొర్లువాడ ఎక్కడ ఉంది అని 10 సార్లు మాట్లాడుకునేవారు. ఆ తొర్లువాడ అంటే మనకు అర్థమయ్యే కాదు కనీసం. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికి అర్థం కాలేదమ్మా. తర్వాత ఆ రోడ్లు కూడా అవన్నీ భయంకరమైనటువంటి హైవేలు కాబోతున్నాయి. ఇప్పటికీ ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్. అగైన్ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. స్టిల్ ద తర్లువాడ విలేజ్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్. దానికి గుర్తింపు లేదు. అయినప్పటికీ గూగుల్ డేటా సెంటర్ వచ్చేసరికి ఇది మామూలు గుర్తింపు కాదు, ప్రపంచం అంతా తెలిసిపోద్ది. ఇండియాలో గూగుల్ డేటా సెంటర్ ఉందంట. ఎక్కడ ఉంది అంటే అది విశాఖపట్నం జిల్లా తొర్లువాడలో ఉంది. నేను ఒక మాట చెప్పిన, ఏదో తెలియని గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ వస్తున్నందుకే పలానా ఊర్లో పలానా ఊర్లో పలానా ఊర్లో అంట అని ప్రజలు చెప్పుకొని వార్తల్లో ఎక్కిపోతున్నప్పుడు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేయనా, బెత్లెహేమును గురించి కూడా చెప్పబడుతున్న మాట తెలుసా? రే ఇది ఒక చిన్న ఊరు, చిన్న కుగ్రామం, ఆ ఊరికి ఎందుకురా మనం వెళ్ళటం? ఆ కుగ్రామానికి మనం ఎందుకురా వెళ్ళటం? ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయనా, నా ప్రభువు ఏ కుగ్రామాన్ని విడిచిపెట్టలా, నా ప్రభువు ఏ స్వల్ప గ్రామాన్ని విడిచిపెట్టలా, నా ప్రభువు ఏ చిన్న గ్రామం. నేను గ్రామము అన్న మాటలు మాట్లాడుతున్నానంటే దేశం అంటే మట్టి కాదోయ్, ఖాళీని పూరిద్దామోయ్. రైట్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, గ్రామం అంటే మట్టి కాదోయ్, గ్రామములో నివసించున్న మనుషులోయ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభువు ఏ సమాజాన్ని విడిచిపెట్టలా. సమరయులు అంటరాని వారిగా ఉండేవారు ఆ దినాల్లో, కానీ నా ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడి సమరయ పట్టణాన్ని మార్చేశాడు ఆయన. ఎరుకో పట్టణం అంటే శాపగ్రస్తమైన పట్టణం అది, కానీ నా యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో పట్టణంలో అడుగుపెట్టి ఎరుకో పట్టణం యొక్క తలరాత్రి నా ప్రభు మార్చేశాడు ఆయన.
హల్లెలూయా. జక్కయ్య ఏ గుర్తింపు లేనటువంటి వాడు. ఎట్లా అంటాడు, రే ఇది పొట్టోడు రా, ఎవరితో మాట్లాడచ్చు కానీ నీతో మాట్లాడడానికి వీలు లేదురా. ఎందుకు పనికిరాని జక్కయ్య, పాపి అయిన మానవుడు అని చెప్పబడిన ఆ జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళి అంటాడు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడు అంటాడు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ ఆఫ్ జీసస్ ఈస్. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు ప్రభు. నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు అగైన్ భారతదేశంలో కూడా పిల్లరా దళిత వర్గాలని క్యాస్ట్ సిస్టమ్ అని భయంకరంగా ఉండి తొక్కపడుతున్నటువంటి దినాలలో నేను మీకు జ్ఞాపకం చేయనా, ఈ రోజున ప్రతి చిన్న చితక, ప్రతి కుటుంబం, ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి జాతి, ప్రతి ప్రజ ఈ రోజున ప్రభుత్వ పిల్లలందరితో సమానంగా తిరగగలుగుతున్నారు అంటే గల కారణం చెప్పనా, నా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మిషనరీస్ ఎందరో మన భారతదేశం కొరకు జీవితాలను ఫనంగా పెట్టారు. అణగారింపబడినటువంటి ప్రతి వర్గాన్ని ఈ రోజున ఉన్నత స్థానాల్లో వారు ఉండడానికి నా ప్రభువే వారికి సహాయం అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. He will always brings a significant even though you are insignificant. గుర్తింపు లేని, బహుశా నీ ఇంట్లో నిన్ను ఎవరు గుర్తించట్లేదు అనుకుని వేదన పడుతున్నావేమో. నీ సమాజంలో నేను ఎవరు గుర్తించలేదు, నేను ఎందుకండి, నేను పనికి రాను అండి, నేను ఎందుకంటే చదువులేను అండి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి నువ్వు అక్కడికి రాకపోయినా నా ప్రభువుకు నువ్వు కావలసి. అందుకనే నా యేసయ్య పరమును విడి ఆయన లోకానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టువాడు కాదు ప్రభు. నందు ప్రియమైన బిడ్డలారా, ఒక వచనం చదువుతారా, యోహాను సువార్తలో మనం చదివినట్లయితే పిల్లరా, 2వ అధ్యాయము 46వ వచనంలో అక్కడ నతనయేలు దగ్గరికి వెళ్ళి ఫిలిప్పు ఒక మాట అంటాడు. నేను చెప్పేస్తాను, సమయం లేదు. నతనయేలు దగ్గరికి వెళ్ళి ఫిలిప్ ఒక మాట అంటాడు, నతనయేలు రా, నేను మెస్సయ్యని కనుగొన్నాను, యేసయ్యని నేను కనుగొన్నాను అని అంటే, ఆయన ఎక్కడి నుండి వచ్చారా అని అంటే, ఈ ఫిలిప్ అంటాడు నజరేతు నుండి వచ్చాడు అని అంటాడు. వెంటనే నతనయేలు ఏమంటాడు తెలుసా, నజరేతులో మంచిది ఏమైనా వచ్చునా, వచ్చి చూడు, నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అంటే దాని అర్థమైంది తెలుసా, నజరేతు అనేటువంటి పట్టణంలో కొంచెమైనా మంచితనము లేదు అన్నట్లు. కానీ నా యేసు ప్రభువు ఏం చేశాడు తెలుసా, బెత్లెహేము యొక్క తలరాతను మార్చడమే కాదు, హల్లెలూయా, నా యేసుక్రీస్తు ప్రభువారు మార్చినటువంటి గ్రామము ఆ నజరేతు కూడా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ రోజున పిలువబడుతున్న పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నా యేసుక్రీస్తు ప్రభువారు పట్టణానికి కాదు గుర్తింపునిచ్చేది, ఈ రాత్రి నీకు కూడా ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ గుర్తింపు? తనను ఎందరు అంగీకరింతురో, యోహాను సువార్త 1:14 వచనంలో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి ప్రతి వారికి ఆయన కుమారులయ్యే అధికారం. స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఏం గుర్తింపండి అని అంటారా, ఆయన బిడ్డలుగా ప్రత్యేకమైన గుర్తింపు నా ప్రభునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఇదివరకు అంగీకరించి ఉన్నట్లయితే నా ప్రభువు నీకు ప్రత్యేకమైన గుర్తింపు ఆల్రెడీ ఇచ్చాడు. ఆ గుర్తింపు నువ్వు కాపాడుకో. హల్లెలూయా. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. అందుకని ప్రభువుని ఎరగని వారు కూడా చాలా మంది అంటారు, ఏమని మీరు దేవుని బిడ్డలా? ఎస్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభు పిలుస్తున్నాడమ్మా, ఆయన అంగీకరిస్తే చాలు నీ గుర్తింపు నా ప్రభు మార్చాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ గుర్తింపు తెలుసా? దేవుని బిడ్డగా, ఆయన ప్రజగా. ఈ రాత్రికాల సమయంలో ఎవ్వరూ నిన్ను గుర్తించి, ఎవ్వరు నీ జీవితంలో ఏ మేలు చేయుటకు, ఏ మంచితనము చేయుటకు ముందుకు రాలేకపోతున్నారేమో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కొన్ని గుర్తింపులు కూడా పోయినాయి. కానీ ప్రభుత్వం నేను గుర్తించకపోయినా, నీ ఇంటి వారిని గుర్తించకపోయినా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నేను గుర్తించకపోయినా, గుర్తించేవాడు నా ప్రభు ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా?
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడుతున్న మాట మరొకసారి మనం చదివినట్లయితే అదే వచనంలో అంటున్నాడు కదా, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. He's not just promise keeper. ఆయన వాగ్దానం నెరవేర్చువాడు మాత్రమే కాదు గాని ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, he is also the Lord for insignificant to make them significant. గుర్తింపు లేనటువంటి వారిని గుర్తింపు అనుగ్రహించి వారిని ఒక ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టువాడు ఆయన. దావీదుని గొర్రెలు కాచుకున్నాడు. దావీదుని దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా ప్రభు ఆ దేవుడు నిన్న నేడు చెప్పండి నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నీ జీవితంలో కార్యాలు జరిగించడా? ప్రైజ్ ద లార్డ్. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. నా ప్రభువు, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఆయన. అందుకనే రాయబడుతున్న ఈ మాట, ఏలబోవువాడు. హల్లెలూయా. ఈవెన్ యెషయా గ్రంథం 9:6 కూడా వ్రాయబడుతుంది మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద ఏ భారం? చెప్పండి, ఏ భారం? ఏ భారం? రాజ్యభారం ఎవరి భుజాల మీద ఉంటది? రాజు భుజాల మీద ఉంటది. పుట్టినవాడు సామాన్యుడు కాదు. బహుశా నువ్వు అనుకుంటున్నావు ఏదో పశువులు పాకలో పుట్టాడండి, ఏదో పశువుల తొట్లో పొరుండి పెట్టారంటండి, ఎంత పేదోడో. కొంతమంది అలా వాగుతున్న వాళ్ళు ఉన్నారు. పేదోడో, పూరుగాడు కాదు. హీఈస్ రిచ్ గాడ్. సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయని వాక్యం చెప్తుంది. కానీ నిన్ను ధనవంతునిగా చేయడానికి, మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడై ఈ లోకంలో జన్మించాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏంటి రాజ్యభారం? నీ కుటుంబ భారం నా రాజాది రాజు భుజాల మీద ఉంది. నీ భవిష్యత్తు గురించి నీ భారం ఆయన భుజాల మీద వేసుకున్నాడు ఆయన. నీ భారం ఆయన మీద మోపమని ఆయన పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, సంగమా, ఆల్రెడీ నా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా సంపూర్ణమైన విశ్వాసం ఆయన యందు ఉంచి నీ భారాన్ని ఆయన మీద మోపలేకపోతున్నావేమో. ఈ రాత్రి నా ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు, రండి నీ ప్రతి భారం ఆయన మీద మోపో, ఆయన నీకు విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు ఆయన. ఇక్కడ కూర్చున్న వారు మాత్రమే కాదు, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది ఈ రాత్రి ఈ మాటలు వింటున్నారో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంట్లో కూర్చొని వింటున్నావేమో, నీ బెడ్రూమ్ లో కూర్చొని వింటున్నావేమో. తల్లి తండ్రి భారము మొయ్యలేక, బరువు మొయ్యలేక జీవితంలో విసిగి వేసారిపోయి, ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, నేను చస్తే బాగున్నా, ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నానని విసిగి వేసారిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నావేమో. ఈ రాత్రి నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. He is the King of Kings and the Lord of Lords. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ మాట రాయబడింది ప్రభునందు ప్రియమైన బిడ్డలారా. కేవలం పిల్లరా ఆయన గురించి రాయబడినటువంటి ఈ మాట ప్రకటన గ్రంథం 19:16 17:14 మనం చూసినట్లయితే, ఆయన ఇప్పటికి మాత్రమే రాజు కాదు, యుగ యుగములకు నా యేసయ్యే మహారాజు ఆయన. హల్లెలూయా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా యేసయ్య చక్రవర్తి ఎంతవరకమ్మా? ఎఫ్ మైనర్. నా ప్రభు చక్రవర్తి ఎంతవరకు? విశాఖపట్నానికా, ఆంధ్ర రాష్ట్రానికా? అన్న చంద్రన్ ఒప్పుకోడు. భారతదేశానికా? మోడీ అన్న ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకున్నా ఎవరికి అప్పుకున్నా వాక్యం ముమ్మాటికి నిజం. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య పూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే. చంద్రమావే
మహనీయుడవు నీవేనయ్యా. చెప్పండి, నా యేసయ్య. ఇప్పుడు వస్తూ పైగా చెప్దామా, నా యేసయ్య సర్వలోకానికి చక్రవర్తి అయిన. చేతుల పైకి మీరు స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడన్నది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించాడన్నది కూడా అంతే వాస్తవం. యేసయ్య జీవించాడన్నది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణించాడన్నది కూడా అంతే వాస్తవం. యేసయ్య మన కొరకు మరణించాడన్నది ఎంత వాస్తవమో, నా యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాల్లో సమాధిలో ఉండి 3వ దినాన తిరిగి లేచాడన్నది కూడా అంతే వాస్తవం. యేసయ్య 3వ దినాన తిరిగి లేచాడన్నది ఎంత వాస్తవమో, 40 దినాలు ఈ భూమి మీద ఉండి 40వ దినాన్న పరలోకమునకు ఆరోహణమయ్యాడన్నది అంతే వాస్తవం. యేసయ్య పరలోకమునకు ఆరోహణమయ్యాడన్నది ఎంత వాస్తవమో, ఆయన వెళ్తూ వెళ్తూ చెబుతున్న మాట తెలుసా, ఇదిగో గలిలయ మనుషులారా, నేను ఏ రీతిగా వెళుతున్నాను అదే రీతిగా నేను మళ్ళీ తిరిగి రాబోతున్నాను. సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ ఆరిలో వాస్తవ్యులారా, విశాఖపట్నం వాస్తవ్యులారా, ఈ రాత్రి ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, యేసు జన్మించాడు అనడానికి క్రీస్తు శకమై క్రీస్తు పూర్వమై చరిత్ర ఏ రీతిగా చాటి చెబుతుందో అదే యేసు ప్రభు వారు అతి త్వరలో రాబోతున్నాడన్న వాస్తవం కూడా ఈ రాత్రి ధైర్యంగా ఈ మాట మీరు చెప్పగలుగుతున్నారు. ఆయన రాకడకు సూచనలు ఏంటయ్యా అని అడిగితే ఎన్నో సూచనలు పరిశుద్ధ గ్రంథంలో ఆయన ముందే చెప్పాడు. ప్రతి సూచన ఒక్కొక్కటి జరుగుతా వస్తుంది. రాజ్యముల మీదకి రాజ్యాలు, జనముల మీదకి జనాలు, భూకంపాలు, వరదలు, తెగుళ్ళు, ఇవన్నీ ప్రభునందు ప్రేమ జరిపిల్లేరా ప్రేమ చల్లారిపోవడం ఒక్కొక్కటి మనం చూస్తా వస్తున్నప్పుడు యేసయ్య రాకడ ఏమో మన దినాల్లోనే వచ్చేస్తదేమో అన్నట్లుగా ఉన్నది. ప్రభునందు ప్రేమ జరిపిల్లేరా సిద్ధపడదాం ఆయన రాకడ కొరకు. ఒక్క మాట ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. అదేంటి తెలుసా, మరొకసారి అదే వచ్చిన మనం చదువుతామా. హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఆఖరి మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరి మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటి తెలుసా, అ గాడ్, పిల్లలు మాట్లాడతాం, అ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ eternal. Jesus is the Lord of eternal. He is the Lord for the eternity. నా ప్రభువు నిత్యుడైన వాడు. ఆయన నాకు 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా, నిత్యుడగు తండ్రి అని ఆయనకి ఇవ్వబడింది. ఈ మధ్య ఒక వర్గం లేచింది. ఆ వర్గం ఏమన్నా తెలుసా, యేసు ప్రభు వారు పుట్టినవాడు, నిత్యత్వం లేదు, ఆయన దేవుడు కాదని చెప్పేటువంటి వర్గాలు ఉన్నాయి. ఎంతమంది ఎన్ని వర్గాలు లేచినా పిల్లరా, 1వ శతాబ్దం నుండి ఎన్నో వర్గాలు లేస్తూ వచ్చాయి. కానీ మీకు జ్ఞాపకం చేయనా, ఎంతమంది ఎంత గొంతెత్తి చెప్పినా సరే ఈ రాత్రి నా ప్రభు మరొకసారి పరిశుద్ధ లేఖనం ద్వారా ఏం తెలియపరుస్తుంది తెలుసా, నా ప్రభువు హీ ఈస్ ద లార్డ్ ఫ్రమ్ ఇటర్నిటీ టు ఎటర్నిటీ. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉన్నవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పుట్టినవాడు కాదు, పుట్టిక లేనివాడు ఆయన. అసలు ఈ భూలోకాన్ని రావడానికి కన్య మరియ గర్భాన్ని ఎంచుకున్నాడు తప్ప అంతకు మించి ఇంకేమీ కూడా కాదు. ఆయన ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఈ ఒక మాట చెప్పి ముగిస్తాను. నిత్యుడైన వాడు మాత్రమే నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళ్ళగలడు. నాతో పాటు ఈ మాట చెప్తారా, నిత్యుడైన వాడు మాత్రమే మనలను ఎక్కడ తీసుకెళ్ళగలడు చెప్పండి, ఎక్కడ తీసుకొని వెళ్ళగలడు? నిత్యత్వమునకు తీసుకొని వెళ్ళగలడు. ఏంటి ఆ నిత్యత్వం? వాట్ ఇస్ దట్ ఎటర్నిటీ? ఆయన నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఏంటి ఆ నిత్యత్వం? మనిషి లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఉన్నది 2 దారులు, ఒకటి మోక్షం, ఇంకొకటి నరకం. ఈ రెండిట్లో ఏది మనం ఎంచుకుంటున్నాం? యేసే అంటున్నాడు, నేనే మార్గం సత్యం జీవం. నిత్యుడైన వాని ద్వారా మనం వెళ్తేనే నిత్యత్వంలో మనం చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయి ఇక జీవితంలో ఇక లేదు అనేటువంటి వారి యొక్క జీవితం పిల్లరా నిత్యత్వములకు మనల్ని తీసుకొని పోలేరు. ఈ రాత్రికి మనం జ్ఞాపకం చేయనా,
నా ప్రభు నిత్యుడైన వాడు. హల్లెలూయా. నిత్యుడకు తండ్రి నా యేసయ్య, నీతో నిత్యము ఉన్నవాడు ఆయన. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ భూమి మీద ఉండగా మాత్రమే కాదు, కానీ పరలోకంలోకి నిన్ను చేర్చేంత వరకు కూడా నా యేసుక్రీస్తు ప్రభువు సదాకాలము ఇదిగో నీతో ఉన్నవాడు. కనుక ప్రభు కొరకు జీవించుదాం, ప్రభువులో బ్రతుకుదాం. ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు మనసారా పొందుకుందాం. ప్రభు కృప మనకందరికీ మెండుగా తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.